ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అందరికీ జై శ్రీరామ్. బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు? దానికి చాలామంది జ్యోతిష్యులు అలాగే పరిశోధకులు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, సూర్యోదయానికి ముందున్నటువంటి గంటన్నర సమయాన్ని, అంటే ఉదాహరణకు 5:30 సూర్యోదయం అయితే దానికి గంటన్నర, అంటే 4 గంటల నుంచి 5:30 వరకు ఉండేటువంటి సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాం. అంటే సుమారుగా సూర్యోదయానికి ముందున్న గంటన్నర సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాం. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి అంటే, బ్రాహ్మీ అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి ముహూర్తం, అంటే కాలం, సమయం, అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి సమయం. దానినే మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాం. అయితే బ్రహ్మ అంటే ఎవరు? అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ముందు మనం తెలుసుకుందాం. మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మనం బ్రహ్మ, దాని పరబ్రహ్మ, పరమాత్మ అని కూడా అంటాం. ఈ విశ్వమంతా ఆయన ద్వారానే నడుస్తుంది. ముందు ప్రకృతి పరంగా మనం తీసుకుందాం. ప్రకృతిలో మానవుడు ఒక భాగం. ఈ శరీరం ఎలా నడుస్తుంది, దేని ద్వారా నడుస్తుంది అనే విషయం మనం గ్రహించాలి. అసలు ఈ మానవుని యొక్క శరీరం పంచభూతాలతో తయారైంది. మనకు తెలుసు, పంచభూతాలంటే భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. మనం శ్వాస తీసుకునేటువంటి గాలి, మన శరీరంలో ఉండేటువంటి వేడి, అగ్ని, అలాగే మన శరీరంలో ఉండేటువంటి ఖాళీ, ఆకాశం, అలాగే మనం త్రాగేటువంటి నీరు, భూమి నుంచి వచ్చినటువంటి ఆహారంతో నిర్మితమైనటువంటి శరీరం. అలాగే ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉంది. ఆ శక్తినే మనం ప్రాణశక్తి, ఆత్మశక్తి అని అంటాం. అయితే మనల్ని నడిపించేటువంటి ఆత్మశక్తియే ఈ విశ్వంలో ఉండే ప్రతి జీవిలోనూ ఉంటుంది, ప్రతి జీవిని కూడా నడిపిస్తుంది. అలాగే ఈ విశ్వాన్ని నడిపించేటువంటి శక్తి కూడాను ఆ పరమాత్మ శక్తియే. దీనినే మనం బ్రహ్మజ్ఞానం అని అంటాం. అంటే ఈ బిభర్తి లోకాన్ ఇది బ్రహ్మ. ఈ విశ్వాన్ని, ఈ లోకాన్ని, ఈ జీవులన్నింటిలోనూ కూడా ఉండి నడిపించేటువంటి శక్తి స్వరూపాన్నే మనం పరబ్రహ్మ, పరమాత్మ అని అంటాం. అలాగే ఈ విశ్వాన్ని నడిపించేటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మను తెలుసుకునేటువంటి సమయాన్నే మనం బ్రాహ్మీ ముహూర్తం అని అంటాం. అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఏం చేయాలి?